హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు అయితే జొన్న రవ్వతోటి ఇడ్లీ చేసి చూపిస్తూ ఉన్నాను. చూడండి, 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి. గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల జొన్న రవ్వనైతే తీసుకుంటే మనకు చక్కగా మెత్తగా ఇడ్లీలు అయితే వస్తాయండి. నేనైతే ఇక్కడ 6 గ్లాసులు తీసుకున్నాను. రవ్వను ఎప్పుడు కూడా సాల్ట్ వేసి కడుక్కుంటే ఇడ్లీలు మంచిగా వస్తాయి. రాత్రి 6 గంటల తర్వాత ఈ విధంగా నానిపోయిన మినపప్పుని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. తర్వాత నీళ్ళని అన్నీ వంపేసి జొన్న రవ్వను కూడా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పు పిండిలోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని రాత్రంతా కూడా పర్మెంట్ అయితే చక్కగా మనకు పిండి అనేది ఈ విధంగా పులుస్తుంది. తర్వాత మనము ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్న తర్వాత ఉప్పు కలిపిన ఇడ్లీ మిశ్రమాన్ని ఒక్కో ప్లేట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకొని ఇలాగ గరిటతో ప్రెస్ చేసుకుంటే ఇడ్లీలు పలచగా వస్తాయి. మరుగుతున్న నీటిలోనే ఇడ్లీ ప్లేట్లను పెట్టామంటే కూడా ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.